హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను సింపుల్ వేలో చేసుకునే స్వీట్ కార్న్ బాయిలింగ్, ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయట్లేదు, అట్లాగే సాల్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. మనం ఏఎంసీ కుక్కర్లో బాయిల్ చేస్తున్నాం కాబట్టి చూసారు కదా, ఇట్లా ఎట్లా బాయిల్ చేయాలో చూసుకుందాం. ఇది 16 CM ఏఎంసీ కుక్వేర్ అనమాట. ఇందులో మనము ముందుగా క్లీన్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసేసుకుంటున్నా, చూసారు కదండి. వీటిని వేసేసుకున్నాక అవన్నీ సమానంగా సరిపోయేలాగా సర్దాలన్నమాట. గిన్నెలో ఎక్కువ తక్కువ లేకుండా సర్దేసినాక లిడ్ పెట్టేసుకోవాలి, అంతే అండి. నేను వాటర్ కూడా యాడ్ చేస్తలేను, అట్లాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తలేను. నార్మల్గా అయితే ఎక్కువ ఆయిల్ పోసుకొని బాయిల్ చేసుకుంటాం కదా, అట్లాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తాము. అవి ఉడికేయా లేదా అని మళ్ళీ మధ్యలో తీసి మనము టెస్ట్ చేస్తూ ఉంటాం, అట్లా ఏం లేదండి. మనం దీనిపైన ఈ లిడ్ పెట్టేసుకుంటున్నాము. లిడ్ పెట్టేసుకొని లిడ్ పైన మనకి రెడ్ మార్క్ కనిపిస్తుంది కదండి, అదనమాట. 98లోకి వచ్చే వరకు మనము సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఏఎంసీ కుక్ అని సిమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, సిమ్లోనే ఉంది, సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. రెడ్ మార్క్ అనేది మనకి 98లోకి వచ్చే వరకు కుక్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా కుక్ అయిపోతుంది. 98కి వచ్చినాక మనం స్టవ్ బంద్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, 98కి వచ్చింది. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నా. బంద్ చేసినాక వాటిని మళ్ళీ బ్లూ మార్కులు దాటిపోయినాక వీటిని మనము ఓపెన్ చేసుకోవాలన్నమాట. లిడ్ ఓపెన్ చేస్తే మన పర్ఫెక్ట్ కుకింగ్ అయితే మనకి స్వీట్ కార్న్ వస్తాయి. చూడండి, వాటర్ యాడ్ చేయలేదు, అట్లే సాల్ట్ కూడా యాడ్ చేయలేదు. నార్మల్ వాటిలో ఎక్కువ వాటర్ పోసుకొని మనం బాయిల్ చేస్తూ ఉంటాం, వాటిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ ఆ వాటర్ తోట బయట పడేస్తాం. అట్లా కాకుండా స్వీట్ కార్న్లో ఉన్న వాటర్తోనే మనం బాయిల్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. అన్ని పోషకాలు మనకి మంచిగా బాడీకి లభిస్తాయి అన్నమాట. చూసారు కదండి ఎంత మంచిగా కుక్ అయిపోయినాయో. మళ్ళీ ఇందులో మనకి నార్మల్గా మసాలాలు అవి యాడ్ చేస్తూ ఉంటారు, అసలు ఏం లేదు. ఇట్లా తిన్నా మనం డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ మంచిగా తినొచ్చండి. చూసారు కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో కట్టేస్తే లైక్ చేయండి.